ముందుగా అందరికైతే హ్యాపీ రక్షాబంధన్. మావాడు పుట్టిన 2 సంవత్సరాలన్నరకి రాఖీ పండుగ వచ్చింది. మా పొట్టి పుట్టిన 3 నెలలకే రాఖీ పండుగ వచ్చింది. ఇక అప్పుడు కట్టరాదని చెప్పి నేనే కట్టిన. ఇప్పుడు కూడా దానికి కట్టరాదు, ఇప్పుడు కూడా నేనే కడుతున్నా. ఇది 3వది, అది పుట్టినప్పటి నుంచి రాఖీ పండుగ 3వది. ఇక స్పెషల్ రాఖీ అయితే కడుతున్నాం వానికి. వాడు అలిగిండు, ఎందుకు అలిగిండో వానికి తెలియదు. ముఖమంతా మార్చుకున్నాడు పాపం. అదేమో కడతాను దగ్గరకు పోతే వాడేమో వద్దంటున్నాడు. కాళ్ళు మొక్కమంటే మొక్క అంటున్నాడు. ఇక మొత్తం గట్లనే చేస్తాడు. వాళ్ళ డాడేమో ఇట్లా మొక్కురా అని చూపిస్తే నేను మొక్క అంటుండు. ఇక చిట్టి తల్లేమో డాడీకి బొట్టు పెట్టి రాఖీ కట్టి ఆశీర్వదించింది మొత్తానికైతే. ఇక మా ఇద్దరికైతే అదృష్టం అయితే లేదు, ఎందుకంటే మాకు తోడబుట్టిన తోడు లేరు. వీళ్ళని చూసుకుంటేనే మేము మురిసిపోడు. ఇక మాకు లేరని చెప్పి ప్రతి సంవత్సరం బాధపడడు, ఎందుకని చెప్పి వాళ్ళని చూసుకుంటూనైతే మురిసిపోతున్నాము. ఇక వానికి డ్రెస్ పెట్టమని చెప్పి బతిమలాడితే వాడు అట్లా కూడా డ్రెస్ పెడితే మీద వారేసిండు. ఇక మాకు ఎవరు లేరు బాధపడడు ఎందుకని చెప్పి ప్రతి సంవత్సరం నేనే రాఖీ కడతా. ఇక ఇప్పుడు కూడా రాఖీ కడుతున్నా. ఇక అంతే, మాకు మేమే తోడుకుంటాం. అంటే ఉన్నారు కట్టేటోళ్ళు కూడా, కానీ ఒక లోటైతే కనబడుతుంది. సొంతంగా లేరు అని చెప్పి ఒక లోటైతే కనబడుతుంది, కానీ సొంతంగా ఉండే కంటే ఎక్కువనే మంచిగా చూసుకుంటోళ్ళే ఉన్నారు. ఇక మొత్తానికైతే నా కొడుకు కూడా కట్టిన. ఇక మీకు కూడా లేకపోతే అసలు బాధపడకండి. కొడుక్కి, భర్తకి, ఎవరికైనా కట్టుకోవచ్చు. మనకి ధైర్యాన్ని ఇచ్చి తోడుగా ఉండే నీకు రక్ష ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి రాఖీ కట్టచ్చు. మరొకసారి మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి.